బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. అవును, అక్కడ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డిపై అవిశ్వాసం అక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. కాంగ్రెస్లో చేరారు 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఒక్కసారిగా ఈ సంఖ్య 34కి చేరింది కాంగ్రెస్ బలం. అవును, మున్సిపాలిటీల్లో అక్కడ బలాబలాలు మారిపోతున్నాయి. నల్గొండలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉంటే గతంలో బీఆర్ఎస్కి 21, కాంగ్రెస్కి 19, బీజేపీకి 6 ఉండేవి. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇప్పుడు బలాబలాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి 15 మంది అటు వెళ్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఏ విధంగా మారుతుందనేది. కలెక్టర్ అధ్యక్షతన కాసేపట్లో అవిశ్వాసం సమావేశం జరగబోతోంది. ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అలాగే ఏంటి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఏంటి ఎన్ని గంటలకు అవిశ్వాస తీర్మానం అక్కడ జరగబోతోంది, కారణాలు ఏంటి? 3 గంటల 15 నిమిషాల సమయంలో కూడా సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత నెలనే ఏదైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం కూడా ఆ తీర్మానాన్ని పెట్టడం జరిగింది. మొత్తం కూడా దించాలని, మందడి సైదిరెడ్డిని ఆ పదవి నుంచి దించాలని కూడా అటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆ కలెక్టర్ కు గతంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు డేట్ ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఎవరైతే ఉన్నారో అవిశ్వాసానికి మొత్తం ఉన్నటువంటి కౌన్సిలర్లు అంతా కూడా ఇప్పటికే వారు మరి కాసేపట్లోనే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద 48 మంది కౌన్సిలర్లు టోటల్ గా నీలగిరి మున్సిపాలిటీని ఒకసారి చూసినట్లయితే 48 మంది ఆ కౌన్సిలర్లలో గతంలో ఆ పోటాపోటీగా కూడా కొనసాగింది. 19 మంది కాంగ్రెస్ గెలుచుకుంది, 21 మంది బీఆర్ఎస్ గెలుచుకోవడంతో అప్పుడు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిసి కూడా ఆ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో కూడా మందడి సైదిరెడ్డిని చైర్మన్ ని వ్యతిరేకిస్తూ కూడా చాలా వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా దాదాపు 15 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కాంగ్రెస్ కు బలం పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా వారు నిన్నటి నుంచి క్యాంప్ లో ఉన్నారు. మొత్తం కూడా వారు 37 మంది వరకు కూడా కౌన్సిలర్లు వాళ్ళ మద్దతు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇప్పుడు అవిశ్వాసం నెగ్గాలంటే 33.5 అంటే 34 మంది వరకు కూడా సభ్యులు ఉండాలి. ఆల్రెడీ వారు అంతా కూడా టీమ్ లో 35కు పైగా సభ్యులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గి తీరుతామని కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే రీతిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరైతే ఇప్పటికే విప్పు జారీ చేసింది, ఆ విప్పుకు అనుగుణంగా కూడా వ్యతిరేకంగా వస్తే వారి పదవులు కూడా పోతాయని కూడా బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా పదవులు పోయినా సరే ఖచ్చితంగా అవిశ్వాసంలో నెగ్గుతామని కూడా చాలా వరకు ఇప్పుడు 15 నుంచి 17 మంది కౌన్సిలర్ల వరకు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడైతే ఉందో నేరుగా వారు మరి కాసేపట్లోనే ఇప్పటికే చౌటుప్పల్ నుంచి కూడా చేరుకున్నారు, చిట్యాల వరకు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మున్సిపల్ సమావేశానికి నేరుగా ఎవరైతే ఉన్నారో ఆ 36 మంది సభ్యులు కూడా నేరుగా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తున్నారు. అది వెళ్ళిన తర్వాత అక్కడ కలెక్టర్ ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా చదివి వినిపించున్నారు. వారైతే ఏదైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చారో మొదటగా కలెక్టర్ ఆ అవిశ్వాస తీర్మానాన్ని చదివి వినిపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారని ఆ తీర్మానం చదివిన తర్వాత మెజార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే క్యాంప్ లో ఉన్నటువంటి 36 మంది సభ్యులు కూడా వారు ఆ చెయ్యి ఎత్తే అవకాశం కనపడుతుంది. అయితే ఇందులో రమేష్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు మందడి సైదిరెడ్డి వ్యవహారంలో ఒకవేళ ఇన్ఫాక్ట్ మీరు సైదిరెడ్డి కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ గురించి కూడా ప్రస్తావించారా బీఆర్ఎస్ కౌన్సిలర్లు? కారణం నేపథ్యంలోనే ఇప్పుడు అవిశ్వాసం ప్రవేశపెడతామని చెప్పుకోవచ్చా? పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మన 2 రోజుల క్రితం కూడా నాగార్జున సాగర్ లో కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పటి నుంచి కోర్టు నుంచి స్టే రావడంతో కూడా అక్కడ అవిశ్వాసం రద్దయింది. వీరి వరకు కూడా లీగల్ గా చాలా వరకు ఆపడానికి ప్రయత్నించారు, కానీ కుదరనటువంటి పరిస్థితి. చివరికి వారికి విప్పు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వీరంతా కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మెజార్టీ కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి వారికి అంతా కూడా విప్పు జారీ చేస్తున్నారు. అయినా కానీ విప్పు జారీ చేసినప్పటికీ కూడా వారు కాంగ్రెస్ కే మద్దతు తెలుపుతున్నారు. మెజార్టీ ఫోరం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా బీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేరా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మెజార్టీగా
కాంగ్రెస్ కి బలం ఉంది కాబట్టి వారికి ఇక్కడికి వచ్చి నెగ్గించుకునే లేదు కాబట్టి ఆ మున్సిపల్ చైర్మన్ కానీ బీఆర్ఎస్ సభ్యులు కానీ హాజరయ్యే అవకాశం కూడా సస్పెన్స్ గా నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మొదటి నుంచి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చారో అప్పటి నుంచి కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ మద్దతు కూడా నిన్నమన్నట్టు వరకు కూడా 19 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ తోడు 15 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారు 34 తోడు కూడా మరొక ముగ్గురు కూడా సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు 37కు చేరుకుంది. మొత్తం మీద ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూసినట్టయితే 11:15 సమావేశం ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని చదివి వినిపించిన తర్వాత మెజార్టీ సభ్యులంతా కూడా అవిశ్వాసాన్ని నెగ్గించుకున్న తర్వాత కలెక్టర్ ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మళ్ళీ చైర్మన్ ఎన్నికని ఒకవేళ అవిశ్వాసం నెగ్గి ఆ మందడి రెడ్డి చైర్మన్ ని దింపినట్లయితే మళ్ళీ చైర్మన్ ఎన్నికకు ఒక డేట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఆ డేట్ రోజు కూడా వచ్చి మళ్ళీ ఈ విధంగానే ఓటింగ్ పెట్టే అవకాశం కనపడుతుంది. అయితే ఈ రోజు ఏదైతే ఉన్నదో మొత్తం 48 కౌన్సిలర్ సభ్యులు, అదేవిధంగా ఎక్స్ ఆఫీషియో మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి నర్సిరెడ్డి ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు, 48 కౌన్సిలర్లు మొత్తం కూడా 50 మందికి గాను 2/3 పరిగణలోకి తీసుకుంటారు. 2/3 అంటే 33.5 అంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇవాళ అవిశ్వాసం నెగ్గించుకోవాలంటే 34 మంది మెజార్టీ సభ్యులు అవసరం. ఇప్పటికే వారి కాంగ్రెస్ యొక్క శిబిరంలో 36 వరకు కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం నెగ్గి తీరుతారని కూడా వ్యక్తం చేస్తుంది. అయితే ఓటింగ్ వచ్చేసరికి ఎప్పుడైతే వీరు ఈ రోజు అవిశ్వాసం నెగ్గిన తర్వాత చైర్మన్ ఎన్నికకు ఒక డేట్ ప్రకటిస్తారు. ఆ చైర్మన్ ఎన్నికప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి 2/3 కాకుండా అప్పుడు మెజార్టీ 50% మెజార్టీ ఎవరికి ఉంటే వారు ఆ చైర్మన్ అయ్యే పరిణామం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా గత 2-3 నెలల నుంచి కూడా ఇప్పుడు కొత్త ఏం కాదు. అవిశ్వాసం అనేది ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అవిశ్వాసం పెట్టాలని కూడా క్యాంపులు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే ఎప్పుడైతే ఎన్నిక జరిగిందో అప్పుడు కూడా పోటాపోటీగా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ 19 మంది సభ్యుల్ని గెలుచుకోవడం, బీఆర్ఎస్ 20 మంది సభ్యుల్ని గెలుచుకోవడం, ఒక దశలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అవుతారని కూడా ఆశించింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి అధికారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ గా మందడి సైదిరెడ్డి కొనసాగడం జరిగింది. ఎప్పుడైతే మందడి సైదిరెడ్డి చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కూడా సొంత పార్టీలోనే మొత్తం విభేదాలు వస్తున్నాయి. వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గతంలో బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉన్నారో అతను కూడా చైర్మన్ సీటు ఆశించారు కాబట్టి అప్పటి నుంచే బీఆర్ఎస్ లో కుంపటి రాజేసుకుంది. వారంతా కూడా ఇప్పుడు 15 మంది సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తం ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాక మున్సిపల్ చైర్మన్ కు అత్యంత కీలకం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కూడా కీలకం కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి అందులో పనిగానే వాళ్ళంతా కూడా వారంతా నిన్ననే నేరుగా మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం కనపడుతుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. క్యాంపు నుంచి వారు నేరుగా లోనికి వెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ రమేష్, అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎందుకంటే అక్కడ అవిశ్వాసానికి సంబంధించి కీలక ఘట్టం జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి అక్కడ పరిణామాల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో చూడాలి అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది. కలెక్టర్ అధ్యక్షతన కాసేపట్లో అవిశ్వాసంపై సమావేశం జరగబోతోంది.